దేవుని కుడి హస్తము, దేవుని కుడి వ్రేలు, దేవుని వ్రేలు, దేవుని చెయ్యి, ఈ పదాలన్నీ ఎవరికి ఉపయోగించారు? దేవుని ఆవేశం, దేవుని ఊపిరి. ఇది ఎవరికి ఉపయోగించారంటే పరిశుద్ధాత్మ. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని ఊపిరి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అర్థమైనట్టుంది, కొంచెం అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఆడు నా కుడి భుజం అండి అంటారు. అంటే ఏంటి? భుజంలాగా వెనకాల తిరుగుతాడని కాదు. భుజం అంటే ఆడు నా బలం అని. అంటే ఆడు భుజం సేపు ఉంటుందని కాదు, ముక్కు ముఖం అంతా ఏకమైపోయి ఆడు నా కుడి భుజం అండి, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళు అండి. అంటే కళ్ళు అంటే కళ్ళులాగే ఉంటారని కదా ఎంతంత. అంటే దాని పోలిక అంటారు. అలాగే పరిశుద్ధాత్ముడిని దేవుని చెయ్యి, దేవుని హస్తము, దేవుని వ్రేలు, దేవుని ఊపిరి, దేవుని ఆవేశం, ఈ పదాలన్నీ ఆయనకు ఉపయోగిస్తున్నారంటే దేవుని యొక్క చిత్తాన్ని క్రియారూపంగా మార్చడంలో కీలక పాత్ర ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్ముడిది.